హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ మిల్కీ వ్లాగ్స్. సో ఇది వచ్చేసి మా కజిన్ వెడ్డింగ్ వ్లాగ్ అండి. సో మా కజిన్ వెడ్డింగ్కి మేము ఒక 3 days ముందే వెళ్ళిపోయామండి. ఇంకా మేము వెళ్ళే వరకే పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసాం. సో వెళ్ళగానే మనకైతే ఫస్ట్ కొబ్బరి బొండాను రెడీ చేయమని ఇచ్చేసారండి. ఇప్పుడైతే కొబ్బరి బొండకు పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశానండి. సో వెడ్డింగ్ వచ్చేసి విలేజ్లో అండి. సో ఇక్కడ మా అత్తలు, పిన్నిలు అందరూ కలిసి ముందు రోజైతే సారె చేస్తున్నారండి. మా దగ్గర ఆచారం అండి. దీన్ని మలీజా అంటారు. చపాతీలను లావుగా చేసేసి దాన్ని స్మాష్ చేసి బెల్లం వేసి చేస్తారండి. సో ఈ ప్రాసెస్ అంతా పందిరి రోజు చేయాలండి. కాకపోతే టైం సరిపోదని చెప్పి ముందు రోజే చేసేస్తున్నారండి. సో అప్పటికే చాలామంది చుట్టాలొచ్చేసారు. ఇల్లంతా హడావిడిగా. సో కొబ్బరి బొండం మనకు అప్పగించేసారుగా, దాదాపు రెడీగా వస్తుందండి. సో కొబ్బరి బొండమే కాకుండా ఇంకా కొన్ని డెకరేషన్స్ కూడా చేసామండి. సో నేను చెప్పాను కండి మలీజా అని, అదైతే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దాన్ని ఒక గుళ్ళలో చేసి ఇలా పోగు దారాలు పోసి పంపిస్తారండి. సో మ్యారేజ్ రోజు ఇవ్వడానికి ఈ ప్యాకెట్స్ అయితే ప్రిపేర్ చేసినామండి. సో ఇప్పటి వరకు మా వాళ్ళందరికీ అయితే వీడియో తీస్తామని తెలియదండి. అందుకే ఇప్పుడు అందరూ చూసి షాక్ అవుతున్నారు అనమాట. ఈవినింగ్ మేము హల్దీకి రెడీ అయిపోయాం. డెకరేషన్ వాళ్ళు వచ్చి డెకరేషన్ చేసేసి వెళ్ళారు. ఫోటోగ్రఫీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తీరా చూస్తే ఆ టైంకి వర్షం స్టార్ట్ అయిందండి. అప్పటి వరకు ఇంట్లోనే కొన్ని ఫొటోస్ దిగేసాం. తగ్గక బయటికి వచ్చి కొన్ని ఫొటోస్ దిగాము. సో డెకరేషన్ వచ్చేసి సింపుల్గా, ఎలిగెంట్గా చాలా బాగా వచ్చింది కదా. సో మా ఆరాధ్య చూడండి ఎలా ఆడుకుంటుందో. పిల్లలందరూ వర్షం తగ్గాక బయటికి వచ్చేసి కొద్దిసేపు ఆడుకున్నారండి. ఆ తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసాము. వర్షం తర్వాత వెదర్ చాలా కూల్గా, పీస్ఫుల్గా ఉందండి. ఇంక ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఎంట్రీ ఇచ్చేసాం. చాలా వర్షం పడిందండి. ఆ తర్వాత కూడా రెయిన్ డ్యాన్స్ చేసాము. బట్ వీడియోస్ అయితే తీయలేకపోయాం. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఈరోజు బోనాలకైతే మా వాళ్ళు రెడీ చేస్తున్నారు చూడండి. మా మమ్మీ, అత్తయ్య, పిన్ని వాళ్ళు రెడీ చేస్తున్నారు బోనాలు. సో మా వాళ్ళు బోనాలకు రెడీ చేసే వరకు మేమైతే కజిన్స్ అందరం రెడీ అయిపోయి వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగేసామండి. in modern dancing. Perfect. సో ఎర్లీ మార్నింగ్ బోనాలతో అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసి దర్శనం చేసుకొని గ్రూప్ ఫోటో అయితే దిగేసామండి. సో టెంపుల్ దర్శనం కంప్లీట్ అయింది. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ సున్నార్ బుడ్డిని రెడీ చేసినామండి. ఇది ఇందాక చూసారు కదా, ఆ ప్రాసెస్ని పోల్ చుట్టడం అంటారండి. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. సో ఇది పందిరి గుంజకు నైవేద్యం పెట్టి కొడుకు చేసినప్పుడు అండి మా ఫొటోస్, మా వీడియోస్ మాకు తీసుకోవడానికి అస్సలు టైం లేకుండా, అంటే చాలా బిజీగా
మీరు చూస్తున్నారుగా ఈ ప్రాసెస్ అనేది ఐరన్లు అండి. మా దగ్గర కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తారు. ఇలాంటి ప్రాసెస్ మీ దగ్గర పెళ్ళిలో కూడా జరుగుతుందా? కామెంట్ చేయండి. ముందు రోజు నైట్ అప్పటి వరకే నైట్ 12 అయిపోయిందండి. అసలు వీడియోసే తీయలేకపోయాము. పెళ్లి కూతుర్ని తీసుకొస్తున్నారండి. మేము అప్పటికే రెడీ అయిపోయాము. ఇంకా వీడియోస్ ఫొటోస్ ఏం లేవండి పెళ్లి. అంటుండు అరే అరే అమ్మమ్మ. సో ఇప్పుడైతే మ్యారేజ్ కంప్లీట్ అయింది. అరుంధతి నక్షత్రం చూడ్డానికి వెళ్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఈ వీడియో క్లిప్పింగ్స్ ఎవరో తీశారు, కొన్ని యాడ్ చేశాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు ఎలిగెంట్ మిల్కీ వ్లాగ్స్. బాయ్.